హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఈరోజు వీడియో వచ్చేసి చెప్పాను కదా, ఎస్టర్డే వీడియోలో ఆయిల్ ప్రిపేర్ చేశాను. ఆయిల్ ఆల్రెడీ అప్లై చేసుకొని చూపించాను. ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నా. ఆ హెయిర్ ప్యాక్ ఏంటి అంటే, మనకి సమ్మర్ సీజన్లో చాలా వేడి చేస్తుంది కదా, ఆ వేడి మొత్తం దించేయటానికి, అంటే మన బాడీకి మన హెయిర్కి కూడా యూజ్ అయ్యేలాగా చలవ చేసే పదార్థాలే యూజ్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకుందాము. ఈ హెయిర్ ప్యాక్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, మందారం ఆకులు, మందారం పువ్వులు, అలానే కలబంద, పెరుగు అండ్ కొంచెం లెమన్, నిమ్మరసం కొంచెం. ఎందుకు అంటే చాలామంది చెప్తున్నారు కదండి, నాకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉందక్క, అది తగ్గట్లేదు, ఏం చేయాలో సొల్యూషన్ చెప్పు అని. ఈ హెయిర్ ప్యాక్ డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, అలానే బాడీకి మంచిగా చలవ చేస్తుంది. సో ఫస్ట్ డే, ఈ డే అంటే ఈరోజు ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేస్తున్నా. రేపటి వీడియోలో హెయిర్ సీరం యూస్ చేస్తాను హెయిర్కి. సో అది రేపు షేర్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే మంచిగా ఈ హెయిర్ ప్యాక్ వేసేసుకుందాం. ఫస్ట్ అయితే నేను కలబందాన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి, వాటర్తో క్లీన్ చేసుకొని. అండ్ దాన్ని కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా వాటర్లో వదిలేసాను. ఆ ఎల్లో కలర్ ఫ్లూయిడ్ వస్తుంది కదా కలబందా నుంచి, అది మన హెయిర్కి మంచిది కాదు. హెయిర్కైనా స్కిన్కైనా మంచిది కాదు. స్కిన్కి అయితే దురద వచ్చేస్తుంది, చిన్న చిన్న పింపుల్స్లో వచ్చేస్తాయి. హెయిర్ అయితే హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో ఆ ఎల్లో కలర్ ఫ్లూయిడ్ అనేది మొత్తం బయటకు వచ్చేసేంత వరకు నేను వాటర్లోనే వదిలేసాను. దాన్ని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది ఆ ఫ్లూయిడ్ అంతా. తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ మూడింటిని మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను. ఎలా అంటే ఈవెన్ నాకు చిన్న చిన్న పార్టికల్స్లా కూడా లేదు. అలోవెరా ఉండడం వల్ల కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మంచిగా అయిపోతుంది, మంచిగా బ్లెండ్ అయిపోతుంది. తర్వాత నేను అందులో ఒక 4 లెమన్ డ్రాప్స్, అంతే 4 అంతకు మించి నేను ఎక్కువ ఏం వేయలేదు, 4. ఎందుకంటే లెమన్ అనేది స్కాల్ప్కి కొంతమందికి ఇరిటేషన్ కల్పిస్తుంది. అండ్ ఎక్కువ లెమన్ వాడటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో లెమన్ని చాలా లిమిటెడ్గా తీసుకోవాలి, స్కిన్కైనా హెయిర్కైనా. నెక్స్ట్ కొంచెం కర్డ్ యాడ్ చేశాను. కర్డ్ వల్ల కూడా మనకి డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది అండ్ మంచి హెయిర్ కండిషనర్లా యూజ్ అవుతుంది, చాలా సిల్కీగా అనిపిస్తుంది. సో అందుకని నేను కర్డ్ యూజ్ చేశాను. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకొని, ప్రీవియస్ వీడియోలో నేను నల్ల జీలకర్ర నూనె ప్రిపేర్ చేశాను కదండి, ఆ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకక్క మీరు ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఆయిలే యాడ్ చేసుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు. ఆల్రెడీ నేను హెయిర్కి అప్లై చేసేసుకున్నాను కదండి ఆయిల్, అందుకని కొంచెం ఈ ఆయిల్ మిక్స్ చేశాను. మిక్స్ చేసి మంచిగా కలిపేసుకొని పాయ తీసుకొని నీట్గా హెడ్ మొత్తం అప్లై చేసేసుకున్నాను. నాకు హెడ్ బాత్ అయిపోయిన తర్వాత ఎంత స్మూత్ ఫినిష్ ఉందంటే హెయిర్ అసలు, నేను ఈ వీడియోకి ఎండింగ్లో యాడ్ చేస్తాను ఆ వీడియో క్లిప్ కూడా చూడండి. చాలా సిల్కీగా అనిపించింది. అంటే నాకు నా హెయిర్ రఫ్నెస్ అలవాటైపోయి ఒక్కసారిగా సిల్కీగా అనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. పర్మనెంట్గా ఇలా ఉండిపోతే బాగుండు కదా అని కూడా అనిపించింది. ఏమో ఈ హెయిర్ ప్యాక్స్ కంటిన్యూస్గా ఈ 1 మంత్ యూస్ చేయడం వల్ల ఏదైనా చేంజ్ రావచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హెయిర్ ప్యాక్ వల్లనే కాదండి, నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను కదా ఆయిల్లోని, దానివల్ల కూడా స్మూత్ అవుతుందట హెయిర్. సో దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు. నాకైతే బాగా నచ్చింది ఈ హెయిర్ ప్యాక్, అయితే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇందులో మనం మందారం ఆకు, కలబంద, మందారం పువ్వులు, కర్డ్ ఇవి యూస్ చేసాం కదా, చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అసలు హెడ్కి. చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఫస్ట్ అయితే స్కాల్ప్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చెప్పాను కదా, హెయిర్ గ్రోత్ అయినా హెయిర్ లాస్ అయినా మనకి స్కాల్ప్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మన స్కాల్ప్ అనేది నీట్గా ఉంటేనే మనకు అక్కడ హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. సో ఫస్ట్ స్కాల్ప్ని నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. డాండ్రఫ్, పేలు ఇవంతా లేకుండా నీట్గా ఉండేలా చూసుకుంటే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది.
మనం పర్టిక్యులర్గా ఒక రెమెడీ ట్రై చేయాలి, అది చేస్తేనే హెయిర్ గ్రోత్ అవుతుంది అలా ఏం లేదు. కాకపోతే మీరు మంచిగా నీట్గా ఉంచుకోవాలి స్కాల్ప్ని అంతే. తర్వాత హెడ్ మొత్తం అప్లై అయిపోయిన తర్వాత నేను కింద హెయిర్ లెంత్కి కూడా పెట్టుకున్నాను. చెప్పాను కదా ఈ హెయిర్ ప్యాక్ వల్ల స్మూత్ అవుతుంది హెయిర్ అని చెప్పేసి. సో హెయిర్ లెంత్ కూడా పెట్టాను. మంచిగా పెట్టేసి టై చేసేసుకొని ఒక 30 to 40 minutes హెయిర్ మీద అలా వదిలేసి తర్వాత నేను వేడి నీళ్ళతో స్నానం చేశాను. నేను సమ్మర్ అయినా వింటర్ అయినా వేడి నీళ్ళతోనే స్నానం చేస్తానండి. నా హెయిర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఇన్ కేస్ ప్రాబ్లం ఉంది వేడి నీళ్ళతో అనుకుంటే చన్నీళ్ళతో చేయండి. చేసేసిన తర్వాత సో చూసారు కదా నా హెయిర్ ఎంత స్మూత్ అండ్ సిల్కీ షైనీగా ఉందో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే, బాయ్.